నా ప్రభువును పిరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య పాదములను బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయ, హల్లెలూయ. మంచిది ప్రియులారా, దేవాతి దేవుడు ముందుగానే తెలియజేసి ఉన్నారు. ఆయన ఎట్టి విధంగా ఈ గాడిదను ఏర్పాటు చేసుకున్నారు, ఎట్టి విధంగా మనం చదువుకున్న 4 శుభవార్తల్లో కూడా ఒకే విధమైన ఒకే మాదిరికరమైన మాటల్ని మనకు ఉంచి ఉన్నారు. ఎందుకు ఈ మాటల ద్వారా మనము ఏమి నేర్చుకుంటూ ఉంటున్నాము? మనం మత్తయి సువార్తను మొదలుకొని యోహాను శుభవార్త వరకు 4 సువార్తల్లో కూడా ఈ ప్రత్యేకమైన దినము కొరకు, ఈ మటలాది వారి కొరకు, ఈయన రాజై ఉన్నాడని చెప్పేసి తెలియజేయడానికి ఆయన వస్తుండగా, ఆయన గాడిద మీద వస్తుండగా వారి బట్టలు తీసి ఆ దారి వెంబడి వారు పరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మనం చదువుకున్న మాటల్లో. ఎందుకు ఈ ప్రత్యేకత ఏమిటి? ఈయనేమో సిలువ యాగానికి ఇంకా త్వరగా తీసుకెళ్తారు, కానీ ఈయనేమంటున్నారు మనం చదువుకున్న మాటలో? లూకా శుభవార్త తీయండి ఒకసారి, 19వ అధ్యాయము చూడండి. మనం చదువుకున్న మాట 29వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. వచ్చినప్పుడు పిలిచి చూడండి, ఇక్కడ ఆయన ఎంచుకుంటున్నవి పట్టణాలకు కాదు, ఆయన ఎంచుకుంటున్నది ప్రధానమైనవి కాదు, ఆయన ఎంచుకుంటున్నవి చాలా, అంటే గ్రామము గుండా ఆయన బయలుదేరుతూ ఉంటున్నారు. ఎక్కడండి? గ్రామము. ఆ గ్రామంలో కూడా నా కొరకు ఒక మంచి గుర్రాన్ని తీసుకురమన్నాడు ఆయన? లేదు. అంటే ఈ విషయాల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, నా దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి వారి శిష్యులు పిలిచి, అయ్యా మీరు ఈ గ్రామంలోకి వెళ్ళి కట్టబడి ఉన్న దేన్ని ఎంచుకుంటున్నాడండి? గాడిదను, గాడిద పిల్లను ఆయన ఎంచుకుంటూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. మనలో చాలామంది మనలో మనం తగ్గించుకోవడానికి ఎంత మాత్రం కూడా మనము ఇష్టపడతామా? ఇష్టపడం. అస్సలు సమస్య లేదు కదండి. మనం ఇష్టపడం. ఎందుకు గురించి అంటే, నేను సంపాదించుకుంటున్నాను, నేను చెయ్యొద్దా, నేను మాట్లాడొద్దా, నేను అలాగే వద్దా, నేను ఇలాగే వద్దా, ఏదో వద్దా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం మనకి వస్తుంది. అంటే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనం జాగ్రత్తగా చూసినట్లయితే కనుక, ఆయన రాజు. ఆయన ఎవరండి? రాజు. ఆయన రాజు అయి ఉండి మనందరి నిమిత్తము కూడా ఆయన వస్తున్నప్పుడు, ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా, లేకుంటే ఆయన చూపిస్తున్న ప్రతి కార్యములో కూడా మనకి మాదిరికరణ ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. నేను రాజును అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఆయన రాజు అయి ఉన్నప్పుడు ఎవరికి ఈ బట్టలు పరుస్తారు అంటే కనుక, రాజులకి మాత్రమే పరుస్తారంట. ఎవరికండి? రాజులకి. మీకు 2వ రాజుల గ్రంథంలో మన యొక్క పూర్వీకులు ఉన్నారు కదా, వారు చేసిన మాటను మీకు చూపిస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట మీకు చదువుతాను, ఒకసారి చూడండి. ఎందు గురించి ఆయన అట్టి విధంగా చూడండి ఒకసారి 13వ వచనాన్ని. అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి, యెహూ రాజు అయి ఉన్నాడని. అది ఆ యూదుల కాలంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, వారు ఆ బట్టలు ఎందుకు పరుస్తున్నారు అంటే కనుక, రాజు అనబడేవారు ఆ బట్టల మీద నడవాలి, వారి వాహనాలు ఆ బట్టల మీద నడవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మొట్టమొదటి నుండే మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. ఎవరినైతే యెహోలోకానికి ఆయన పంపిస్తూ ఉంటున్నారో, తండ్రి అయిన దేవుడు నా బిడ్డలను రక్షించాలని చెప్పేసి, ఎవరు కూడా పరిశుద్ధంగా అక్కడికి ఆయనకి కనిపించట్లేదు. ఆయన పరిశుద్ధంగా ఉన్న వాటిని ఆయన ఎంపిక చేసుకుంటూ ఉంటున్నారు. తల్లి అయిన మరియా, ఆయన ఎలాగుందని, ఆమె అప్పుడు మ్యారేజ్ అయింది ఆవిడకి, తల్లి అయిన మరియని ఎంచుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, తల్లి అయిన మరియను ఏ విధంగా పరిశుద్ధంగా ఎంచుకున్నారో మనందరము గ్రహించవలసింది ఏంటంటే కనుక, గాడిద అని చెప్పేసి ఎవరిని అంటారు? మనం ఈ లోకంలో చెప్పిన మాట విన్న వారిని అంటూ ఉంటారు. కానీ దేవాతి దేవునికి ఆ గాడిద పిల్ల కావలసి వచ్చింది. ఆయన తాకాడు,
ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే కనుక అది కూడా పరిశుద్ధమైనదిగా. దానికి ఎంత ఘనత వచ్చింది? రాజు వెళ్ళడానికి అది ఆ దినాన్ని వాహనముగా దాన్ని చేసుకుని ఉన్నాడు. రాజు ప్రవేశించడానికి ఆయన ఏ విధంగా చేసుకున్నాడండి? వాహనముగా చేసుకున్నాడు. ఆయన వాహనముగా చేసుకుని ఆ యొక్క పట్టణము గుండా ఆయన ప్రవేశిస్తున్నప్పుడు మనం చదువుకున్న మాటల్లో లూకా శుభవార్త మీరు చదివారు కదండి. ఇప్పుడు లూకా శుభవార్త 19వ అధ్యాయంలో మీరు చదివిన మాటల్ని మరొకసారి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏర్పాటు చేసుకునేవి మనుషులమైన మనం తాకినవి ఉండవు. అలనాడు ఆయన ఏర్పాటు చేసుకున్న తల్లి అయిన మేరీని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ భర్త ఆమెని తాగడా లేదు. అందుకే ఆయన సందేహపడి తనలో తాను అనుకుంటున్నాడంట, ఈమెనేం చేయాలని? విడనాడాలని. కానీ అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడారు, అయ్యా నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ గాడిద పిల్లలు కూడా ఎప్పుడైతే వారు విప్పుతూ ఉన్నారో ఆ గ్రామస్తులు అడగలేదా యజమానుడు వచ్చి, అయ్యా ఈ గాడిదలు నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు వాడు అడిగినప్పుడు అక్కడ ఏమంటున్నారు? ఇది ఎవరికి కావాల్సి ఉన్నదండి? ఇది ఎవరికి కావాల్సి ఉన్నది? ప్రభువుకి కావాల్సి ఉన్నది, మా రక్షకుడికి కావాల్సి ఉన్నది ఇది. ఆయన అందుకే చక్కని రీతిలో తెలియజేస్తూ ఉంటున్నారు. ఆయన అందుకే మాట్లాడుతూ ఉంటున్నారు. యోహాను శుభవార్తలో ఇంకా మంచిగా ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. యోహాను శుభవార్తలో ఒకసారి చూడండి, మనం చదువుకున్న 12వ అధ్యాయంలో చూడండి ఆయన అక్కడ ఏమంటున్నారు. 12వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు ఏం చేయబడును గాక, స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తూ ఉంటున్నాడు. నీ రాజు స్తుతింపబడాలి. ఆ రాజు కొరకు ఎదురు చూస్తున్న మనందరము కూడా ఆ రాజు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తలించిన ప్రతి కార్యము కూడా సంపూర్ణమవ్వాలి. ఏమవ్వాలండి? సంపూర్ణమవ్వాలి. నేను గట్టిగా ప్రార్థన చేస్తానండి, ఇప్పుడే వచ్చేయాలి అంటే వస్తారా? రారు. కానీ దాని కొరకు నిన్ను నన్ను కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రియమైన మిత్రమా, మనందరము కూడా దేవుని బిడ్డలుగా, ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా మనందరము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే కనుక ఆయన చూపిన మాదిరికరాన్ని నేను కూడా కలిగి ఉండాలని చెప్పేసి దేవాతి దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. చూడండి, అలనాడు ఆయన ఎప్పుడైతే ఆ విధంగా గాడిద పిల్లల మీద వస్తూ ఉంటున్నారు, వారందరూ ఏమంటున్నారండి? జయము 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 జయము, యూదుల రాజుకి జయము అని చెప్పేసి వారు పలుకుచూ ఉంటున్నారు. చూడండి, శిష్యుల్ని వెంబడ పెట్టుకుని ఆయన వస్తూ ఉంటున్నారు. శిష్యులు వెంబడ పెట్టుకుని ఆయన వస్తూ ఉంటున్నప్పుడు మందిరాల్లో ఏమి జరుగుతుంది చూడండి. మీరు 15వ వచనం నుంచి చదవండి కిందకి. కనుగొని కానీ చూడండి, మనందరము కూడా ముందుగా మీకు జకర్యా గ్రంథంలో ఎందుకు చదివించాను అంటే కనుక ఆయన ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు ముందుగానే మాట్లాడి ఉన్నారు, ముందుగానే తెలియపరిచి ఉన్నారు. మనందరం కూడా రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, అక్కడ కూడా రాజులకి మాత్రమే ఆ వస్త్రాలు తీసి పరుస్తారని చెప్పేసి మనము చదువుకుని ఉన్నాం. ఇప్పుడు మనము ఇక్కడ చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక శిష్యులు ఎక్కడున్నారు? వెంబడే ఉన్నారు. శిష్యులు ఎక్కడున్నారండి? వెంబడే ఉన్నారు. కానీ శిష్యులు రాజుని అర్థం చేసుకోలేదు. చాలామంది ఈ దినాల్లో కూడా మనకున్న శిష్యులు కూడా మనల్ని అర్థం చేసుకోరు చాలా విషయాలు. మన అబ్రహాం గారు ఇంటికి వెళ్ళారు కదండి, అబ్రహాం గారు ఇంటికి వెళ్ళారు కదా, నేను మాట్లాడాను ఒకసారి ఫోన్ చేసి, తప్పుడు ఎలాగున్నారు ఏంటి పరిస్థితులు అని చెప్పేసి మాట్లాడితే, బాగున్నాయి బ్రదరు, కానీ అంత స్పీడ్గా నడతలేదు,
ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేయండి అని కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఉండి ఆయన తెలియజేసిన మాట, బ్రదరు చాలా విషయాల్లో మీరు మమ్మల్ని అందరినీ కూడా చక్కని రీతిలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. చాలామంది బిడ్డలు, మన మిత్రులు, మన విశ్వాసులు నాకు తెలియజేసిన మాట ఏంటంటే కనుక, తమ్ముడు వాక్యం బాగా చెప్తున్నావు కదా, దేవుణ్ణి బలపడుతున్నావు కదా, నువ్వు కూడా సంఘం పెట్టాయి అన్నారంట మన మిత్రులు, మన బిడ్డలు. ఆయన చెప్పాడు నాకు, ఇలా అంటున్నారు బ్రదరు, మీరు పడే శ్రమ ఏంటి, మీరు ఏ విధంగా పరిచర్య చేస్తున్నారు అనే విషయం నాకు తెలుసు. నేను వారితో అన్నాను, నేను బ్రదర్ కూడా చాలా సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. ఆయన పరిచర్య మామూలు పరిచర్య కాదు, పరిచర్య చేయటమంటే అంత ఈజీ కాదు. సంఘం అందరూ పెట్టేస్తారు, ఎవరైనా పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. సంఘం పెట్టడం పెద్ద అది ఏమి కూడా కాదు. కానీ ఆ నడిపింపు నాకుందా, ఆ సిద్ధపాటు నాకుందా, ఆ ఏర్పాటు నాకుందా? మనం ఆలోచన చేయాలి. మనందరము కూడా శిష్యులు ఆయన వెంట ఉండే ఆయన అర్థం చేసుకోలేదు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన వెంట ఉన్న శిష్యులు ఈ విధంగా ఉన్నారో మనకు కూడా తెలియదు. మనతో ప్రేమగా మాట్లాడవచ్చు, మనల్ని కౌగిలించుకోవచ్చు, మనల్ని హత్తుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వీ డోంట్ నో వాట్ ఇస్ ఇన్నర్ సైడ్. కానీ నా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు రాజు. ఆ రాజు మన కొరకు వస్తూ ఉంటున్నాడంట. ఆ రాజు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ రాజు తెలియజేసిన మాటల్లో చూడండి, ఇంకా మనం 17వ వచనం నుంచి కిందకి చదువుకున్నామా? మృతులలో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. చూడండి ఎటువంటి ఆశ్చర్య కార్యములు ఆ శిష్యులు చూసి ఉన్నారు. అటువంటి ఆశ్చర్య కార్యములు చూసింది కూడా వారికి ఏమి రావటం లేదంటే కనుక ఇది రాజు అనే విషయాన్ని వారు గమనించలేకపోతూ ఉంటున్నారు. ఆయన వెంటే ఉన్న లాజరు కూడా ఎన్ని బార్లు ఆయన ఈ అబద్ధం మాట్లాడారండి? ముమ్మారు. కోడి కుయ్యకు ముందే ఆయన ముమ్మారు ఆయన అబద్ధము మాట్లాడి ఉన్నారు. ఆయన ఆ విధంగా మాట్లాడటము ఎందుకు అంటే కనుక మనందరికీ కూడా జ్ఞాపకం చేసేదంటే, అయ్యా మీరు దేవునిలో మీ విశ్వాసం ఏ విధంగా ఉంది, మీ నమ్మకం ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా దేవుని వెంబడించేటప్పుడు, ఇదిగో నా యొక్క పని, నా యొక్క కార్యము అవుతున్నప్పుడే దేవుని వెంబడిస్తూ ఉంటున్నారా? అప్పుడే దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నారా? దేవుడు ఎప్పుడు జయోత్సాహం చేస్తున్నారు అంటే కనుక ఇంకా కొన్ని రోజులే. గుడ్ ఫ్రైడేకి ఈ రోజుకి ఎన్ని రోజులు తేడా ఉందండి? ఇంకా 4 రోజుల్లో, అంటే శనివారం రాత్రి మనకి శుక్రవారపు దినాన్ని ఉదయాన్ని ఆయనకి సిలువ యాగానికి తీసుకెళ్తారు. కానీ దానికి ముందుగా తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి సిద్ధపరిచిన విధానము మనందరికీ కూడా మన యొక్క హృదయాల్లో ఉన్న దేవుని యొక్క ఆశను మరొక మారు మొలకెత్తించడానికి ఆయన అంటున్నారన్నమాట. మీరు కిందకు వచ్చి చదివినప్పుడు నాకు చాలా ఈ యొక్క దేవుని గురించి చూడండి. 23వ వచనంలో అంటున్నాడు, మనుష్య కుమారుడు ఏం పొందాలండి? మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు ఆయన మనుష్య రూపంలో వచ్చి ఉన్నాడు, నీ కొరకు నా కొరకు కూడా. కానీ ఆ మహిమ అనేది ఇహలోకానికి సంబంధించింది కాదు. ఆయన మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మహిమ పరిచే ముందు ఆయన సంఘానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ దేవాలయంలో ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దేవాలయం పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉంటున్నాం. నేను మరొకసారి ఈ మాటని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. మీ అందరితోటి కూడా నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు తమ్ముడు వాక్యం చదవండి, తమ్ముడు ప్రార్థన చేయండి, తమ్ముడు ఈ వారం మీరు ఏదైనా వివరించడానికి ప్రయత్నం చేయండి తమ్ముడు. మీలో చాలామంది ఒక్కొక్క వారంలో, అంటే నెలలో మనం మొదటి వారంలో బల్లా ద్రాక్షారసం మనం తీసుకుంటాం కదా, దేవుని శరీరాన్ని మనం తాగుతాం. చాలామంది ఒకళ్ళిద్దరూ మిస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్రాణం చాలా బాధేస్తూ ఉంటుంది, నా హృదయం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హత్తుకుని, తమ్ముడు ఏమైంది, అమ్మ ఏమైంది, ఈరోజు తీసుకోలేదు మీరు అంటే కనుక చాలా తల్ల ఉంచుకుని ఈ వారం వద్దులే బ్రదరు, ఏదో తప్పిదము జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, ఆయన రాకడ కొరకు మన మందిరము పరిశుద్ధంగా ఉంటే మనం ఎత్తబడతాం. ఆయన రాకడ సమీపంగా ఉంది.
ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. తిరగలి ఏంటండి అది? తిరగలి ఉందా ఎవరి దగ్గరైనా? ఇప్పుడు అన్ని డ్రు అంతే అయిపోతుంది పని కదండి. అప్పుడైతే ఇద్దరు కూర్చుని ఇది చేసేవారు. ఇది చేసేవారిలో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. ఎవరు ఎత్తబడుతున్నారో ఎవరు విడువబడుతున్నారో ఆ తిరగలు చేసేవారికి కూడా తెలియదు. పొలంలో పనిచేసేవారు ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. నా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నది. చాలా సంతోషం. ఇప్పుడు వరకు ఓసన్నా జయ అని చెప్పేసి మనం పాటలు పాడాం, చాలా ఉత్సాహంగా పాటలు పాడాం, చాలా ఘనంగా, చాలా ఒక ఆహ్లాదకరమైన ఒక పండుగ వాతావరణాన్ని మనము కొనియాడి ఉన్నాం. చాలా ఆనందం, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఆ ఆనందము, ఎప్పుడో సంతోషం అంటే నీవు కూడా ఆ దేవునితో కొనుక్కోబడాలి. హల్లెలూయా. ఆయన రాజ్యం వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయనకి కావాల్సింది అది. చూడండి, మీరు ఆ మాటను కిందకు చదువుతున్నప్పుడు చూడండి, ఆయన అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒంటరిగానే ఉండును. నా ఉద్దేశము ఒంటరిగా ఉండాలని ఎంత మాత్రం కూడా కాదు. అందుకే మిమ్మల్ని అంటూ ఉంటాను, అమ్మ మీరు వాక్యం చెప్పండి, దయచేసి సిద్ధపడండి దేవుని కొరకు, కొంత సమయం హెచ్చించండి, చదవండి, వాక్యాన్ని చదవండి. ఈ దినము మనము 4 సువార్తలు చదివాం కదండి. 2 వచనాలు చదివితే సరిపోద్ది. దావీదు కుమారుడు వస్తున్నారు, ఆయనకి జయహు అంటే 4 వచనాలు చదివితే. ఎందుకు ఇవన్నీ మనం చదివాము అంటే కనుక ఈరోజు చాలామంది బిడ్డలు, చదివిన బిడ్డలు వారిలో కూడా మేబీ వారికి ప్రతిదినము 4-5 వచనాలు చదివే అలవాటు ఉందేమో, 1-2 వచనాలు చదివే అలవాటు ఉందేమో. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి స్పష్టంగా అంటే కనుక ఆయన కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. మనం ప్రతి విషయం కొరకు ఒక సమయాన్ని కేటాయిస్తాం. అన్నం కూర వండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో, అన్నం కూర వండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో, ఇలాంటి అయిపోద్దా? మనం ఇలాగే ఏం చేస్తాం చెప్పనా? దేవా మీకు వందనాలు, ఇప్పుడు వెళ్తున్నాం, దీవించిన మనం చేసేవి అవి. దేవుని కొరకు ప్రత్యేకంగా మనం చేయము. ఆ ప్రత్యేకతను నీవు కనుపరచకపోతే నీకు ఒక ప్రత్యేకమైన అవసరం ఉంటుంది. అప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి నీకు, నీ అవసరాన్ని బట్టి, నీ బాధను బట్టి, నీ వ్యాధిని బట్టి. దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన నీ హృదయాన్ని, దాని అంతరంగాన్ని ఆయన వాక్యము ద్వారా, దేని ద్వారానండి? ఆయన వాక్యము ద్వారా కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన అంటూ ఉంటున్నాడు అన్నమాట, అయ్యా గోధుమ గింజ ఎక్కడ పడవలసి ఉందండి? భూమిలో పడి కుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారమైన అది ఫలిస్తుంది. ఆ దేవునిలో మనం చచ్చేవారముగా ఉంటే, ఆ దైవునిలో మనం ఫలించేవారముగా ఉంటే, ఆ దేవుడు నీలాంటి వారిని, నాలాంటి వారిని అనేక మందిని లేపుతారు. ఈ మధ్యకాలంలో దేవుని యందు నిద్రించిన సేవకులు ప్రవీణ్ పగడాల గారిని ఎంతమంది చూశారు? పర్సనల్గా, వీడియోలు కాదు. ఎవరు చూడలేదు. కానీ మనందరం ప్రార్థన చేసాం. ఇప్పటికి కూడా మనకందరికీ తెలిసిన విషయం, అది యాక్సిడెంట్ ఎంత మాత్రం కూడా కాదు. విను, సత్యం. కానీ ఆ సత్యమైన దేవుడు, ఆ రాజు వచ్చే సమయానికి ఇలాంటి భయంకరమైన గూటకాలు జరుగుతాయి. వీటిని మనం చూడాలి. ఎంత భయంకరంగా, ఎంత పచ్చిగా ఆ ఎస్ఐ కూర్చుని ఆయన చెప్పేస్తూ ఉంటున్నాడు, ఇక్కడ కొన్నాడు, ఇక్కడ అది చేశాడు, ఇది చేశాడు. ఎంత భయంకరం. వారు భయపెట్టిన విధానాన్ని బట్టి కుటుంబస్తులు కూడా ఎవ్వరు కూడా పెదవిప్పట్లేదు. ఎవ్వరు వారికి చెప్పేసాం, వారికి తెలియజేశాం అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క యథార్థత, నా యొక్క యథార్థత దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మన యథార్థతను బట్టి నీవు ఇహలోకంలో ఉన్నప్పుడు దేనితో కొలుస్తావో అదే పరలోకంలోకి వస్తావు. ఇక్కడ కాదు. ఆయన యథార్థంగా కొలిచాడు, యథార్థంగా చేశాడు. పరలోకంలో దేవునితో ఉన్నాడు. ఆయన పరలోకంలో దేవునితో ఉన్నారు. దానికి సాక్ష్యము మనందరము. ఆయన ఎవరో మనం తెలియకుండా ఆయన కొరకు మనం ప్రార్థన చేసాం. మనలాంటి వారు కొన్ని కోట్ల మంది ప్రార్థన చేశారు. ఖాళీ ఇండియానా
కాదు, బయట దేశంలో కూడా చేశారు. బయట దేశంలో కూడా చేశారు. ఒక క్రైస్తవుడు అంటే కనుక, ఒక దేవుని బిడ్డ అంటే కనుక వారి యొక్క యథార్థతను చూపిస్తే దేవుడు అట్టి ఘనతను ఆయన ఇస్తారు. ఆయన అంటున్న మాటలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, నా రాజు మరణాన్ని ఆంగళనము చేస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, కౌగిలించుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే నేను కూడా ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళము, మహిమలో ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలండి? మనము మహిమలో ప్రవేశించాలి. ఆ మహిమ శరీరము మనకి కావాలని, ఆ మహిమలో నేను కూడా ప్రవేశించాలని, ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆయన 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 దేవుని యందు నిద్రించక ముందు ఎవరికి తెలియదు. ఏదో 2-3 సభలకు వెళ్ళారేమో, 4-5 సభలకు వెళ్ళారేమో. చాలామంది ఆయన పర్సనల్గా ఎంతో కార్యాలు చేశారు. అనేక మంది ముందుకు వస్తూ ఉంటున్నారు, అయ్యా హిందూ కాదు, ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, ఇంకొకరు కాదు, కానీ ఒక సామాన్య మానవుడిగా మనం ఆలోచన చేద్దాం. ఆయన అనేకమైన కార్యాలు చేశాడు అది తెలియని బిడ్డల కొరకు. అనేకమైన ఇంకా జరుగుతూ ఉన్నాయి ఆయన పేరిట. కానీ అటువంటి వ్యక్తిని ఎంత భయంకరమైన స్థితిలో ఇహలోకము అధికారులు, మన పరిపాలించే రాజులు ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవుని మొర్రపెట్టినట్లయితే గనక, ఆయన చూచినట్లయితే గనక చూడండి, ఆయన అంటున్నాడు, దేవుని కుమారుడు అయి ఉండి ఆయన అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, దాని ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణం కొరకు ఆయన చాలా మార్లు తెలియజేశాడు. ఆ వీడియోలు కూడా చూశారు కదా మీరు. నన్ను చాలామంది చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒక్కడే కాదు, చాలామంది సేవకులు ఈ మాటలను తెలియజేస్తూ ఉంటారు. నిజాన్ని మాట్లాడినప్పుడు, సత్యాన్ని మాట్లాడినప్పుడు, వెలుగు గురించి మాట్లాడినప్పుడు దానికి విరోధంగా ఉన్న వారందరికీ కూడా బాధ వస్తుంది. అమ్మా పాపము చేయొద్దు అంటే ఎవరికి బాధ వస్తుంది? కానీ నా యేసు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, అమ్మా ఈ పని మరలా నువ్వు చేయొద్దు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆమె వెళ్ళింది, ఆ విధంగా వెళ్ళదు. ఆయన సువార్తను ప్రకటించింది. మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆ విధంగా? మనకి ఇంకా ఎందుకు లోకాశలు? ఉన్న దాంట్లో సంతృప్తి మనం పొందలేకపోతున్నాం. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి కంపేర్ చేసుకుంటూ ఉంటున్నాము. నా విశ్వాసాన్ని నేను కంపేర్ చేసుకోవడానికి, నా విశ్వాసం నాలో ఉన్నదే, అది బయట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేయాలి, మనం చేయలేం. ఆయన చెప్తున్నాడు అలా చెప్పాలని మనం చెప్పలేం. నేను ఎప్పుడు కూడా ఏ విషయాన్ని తెలియజేసినా, ఎక్కడ మాట్లాడినా, ఎంత చిన్న అవకాశం దొరికినా నన్ను నేనుగానే కనపరుచుకోవాలి దేవా అంటాను. నేను ఎదుటి వారి కాపీ పేస్ట్ నేను చేయలేం, కాపీ పేస్ట్ చేయకూడదు. దేవుడు నాతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు నేను కలిగి ఉండాలి. నా దేవుడు, మనం ప్రతి ఒక్కరము కూడా ఏమంటామండి? నా దేవుడు, మన దేవుడు, నా దేవుడని నేను స్తుతించాలి, నా దేవుడని నేను ప్రార్థించాలి. నాకున్న ప్రతి ఎలౌకికమైన కోరికలను ఆయన పాదాల చెంత పెట్టి, ఇదిగో నాలో ఉన్న భారాన్నంతా తీసేయమంటే కనుక దేవుడు తీసేస్తాడు. కానీ మనము మన అవసరాలు పెట్టి, మన చీకటి భాగోతాలు మనం ఎదురుకి వెళ్ళిపోతూ ఉంటాం. అర్థం చేసుకోండి, ఒక గాడిదను దేవుడు ఎంచుకున్నాడు, నన్ను ఎంచుకోలేకపోతున్నాడా? చాలామంది బిడ్డల్ని ఇక్కడికి పిలిచి, అమ్మ మీరు ప్రార్థన చేయండి, మీరు వాక్యం చదవండి, వాక్యం చెప్పండి అని అంటూ ఉంటున్నాను కదా. నేను మీ వెనకాల ఎన్నో ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి. మీరు అనుకుంటారు ఏదో నాకు చెప్పేశారని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ మీ వెనుకాల కన్నీటి ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి. మీరు మంచిగా దేవుని కొరకు పనిచేయాలి, మీరు దేవునిలో బలమైన విత్తనము వలె నాటబడాలి, మీరు అనేకులకి మాదిరికరంగా ఉండాలి, మీ యొక్క జీవిత విధానంలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మార్పు చెందాలి. మారు మనసు లేని వారంగా మనం ఉండకూడదు, ఆ మారు మనసు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుచు ఉంటున్నారు. అందుకే చూడండి, మనం ఎప్పుడు కూడా ఇహలోక ప్రాణమును మనం ప్రేమించినట్లయితే గనక పరలోకాన్ని మనం ఏం చేస్తామండి? పోగొట్టుకుంటాం. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును,
ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? ఆయన గడి వచ్చింది. ఆయన చేయవలసిన పని చేశారు. 33.5 సంవత్సరాలు ఇహలోకములో ఆయన జీవించి కేవలం 3.5 సంవత్సరాలు తండ్రికి సంబంధించిన సత్య సువార్తను ఆయన ప్రకటించి ఉన్నారు. ఆ సువార్త ఈ దినం వరకు మనం వింటూ ఉంటున్నాం. ఆ సువార్త వింటున్న మనందరం కూడా నీలో నాలో ఆ మార్పు గనుక రాకపోతే, ఆ మారు మనస్సు గనక మనకు లేకపోతే, ఇంకా ఆ చీకటి కోణంలో గనక మనం జీవించినట్లయితే గనక, దేవుడు గాడిదను ఎంపిక చేసుకున్నాడు. మనము ఇహలోకంలో అనుకుంటాము ఎందుకు పనికిరానిది అని చెప్పేసి, కానీ అది నా దేవునికి కావలసినది. హల్లెలూయా. నా దేవునికి కావలసిన ఆ గాడిదను ఆయన ఎంపిక చేసుకున్నప్పుడు, ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గనక, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే గనక, ఆయన తెలియజేస్తున్న ప్రతి మాటలో కూడా నిన్ను నన్ను కూడా ఎందుకు ఆయన రాజుగా వచ్చి ఉన్నాడు, ఎందుకు ఆయన మందిరంలో ప్రవేశించినప్పుడు ఆ మందిరాన్ని ఎలా మార్చేశారండి? వారు వ్యాపార గృహముగా మార్చేసి ఉన్నారు. ఎందుకు మార్చేసి ఉన్నారు? ఎందుకు ఆయన మహిమపరచలేకపోతున్నారు అని నువ్వు ఆలోచన చేసినట్లయితే కనుక, ఏమో వారి స్వభావము మన మాదిరి ఉందేమో, అంటే తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చే స్వభావం వారికి లేదేమో. చూడండి, ఒక్కసారి లూకా శుభవార్తలో మనం చదువుకున్న మాటల్లో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తారు. 19వ అధ్యాయంలో 42వ వచనం. చూడండి, మనము సమాధానకరమైన సంగతులను తెలుసుకోవడం, సమాధానకరమైనది అంటే కనుక మనకు ఉండదు. ఏదో ఒక విషయాల్లో కన్ఫ్యూజన్ అంటే మనకు చాలా ఇష్టం కదా. ఇది అవుతుందా అవదా, జరుగుతుందా, ఏమో పిలుస్తారా పిల్లరా, ఏమో ఇస్తారా ఎవరా, ఇలాంటి కన్ఫ్యూజన్లో మనం ఉంటూ ఉంటాం. మనకి ఎప్పుడు సమాధానం దొరుకుతుంది అంటే కనుక ఆయన హృదయంలోనూ ఉన్నట్లయితే సమాధానం దొరుకుతుంది. ఆయన సమస్త మెరుగున దేవుడు, సమస్త కార్యములను చేసే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారన్నమాట, నీవును ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరిగి ఉంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండిన దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఎంత భయంకరం చూడండి, ఎంత భయంకరం. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము. ఆయన మందిరము ప్రార్థనా మందిరము. ఆయన మందిరములో చేరి ఉన్న మనందరము కూడా, ఆ ప్రార్థనా మందిరంలో చేరి ఉన్న మనందరము కూడా ఆఖరిగా ఒక్క మాటను చదువుకుని నా మాటలు ముగిస్తాను. ఎందు గురించి అంటే, దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ మాటల ద్వారా దేవుడు మనం దర్శించి ఉన్నాడు. మనము ఆయన రాజుగా మనం అంగీకరించి ఉన్నాము. ఆ రాజు నీ హృదయంలో ఉండాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు. ఒకసారి 118వ కీర్తన చూడండి, 19-20 వచనాలు. నేను వచ్చుచున్నట్లు నీతి గుమ్మములు తీయుడి. ఎలాంటి గుమ్మలు తీయాలండి? నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈ మందిరములో ప్రవేశింపబడిన ప్రతి ఒక్కరము కూడా నీతి గుమ్మలోనే ఉండాలి. ఆయనలో ప్రవేశించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశింతురు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నీతిమంతుడు, ఆ రాజు, మనం చదువుకున్న మాటలోనే ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు, ఆయన రాజు. కానీ మనము ఏ విధంగా ఉన్నాము? ఈ దినము మాట్లాడిన ప్రతి మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నేను నీతిమంతుడిగా ఉన్నానా లేదా అనే విషయాన్ని మరొకసారి తలపోసుకోండి.
మరొకసారి మీరు తలపోసుకోండి. దేవుడు మనకు తెలియజేసిన ప్రతి మాటలోనూ కూడా నిన్ను నన్ను కూడా ఆయనలో చేర్చుకుని మనము ఆయన బిడ్డలుగా ఉండడానికి, మనము ఆయన మేపడి గొర్రెల వలె ఉండడానికి, ఆయన వాక్యానుసారమైన జీవితము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి సహకారిగా ఉంచి ఉన్నారు. ఆత్మ అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ అయిన దేవుడు మనకి కనపరుస్తూ ఉంటాడు. మనమే ఇంకా 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 సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటున్నాము. రేపటి దినం మంది కాదు. ఒకసారి ఆలోచన చేయండి. సంఘమంతా ప్రార్థన చేసాము, అయ్యా కొంతమంది బిడ్డలైనా రక్షింపబడాలని. చాలామంది బిడ్డలు ఇంకా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. వాక్యం నీలో ఉన్నట్లయితే కనుక, దేవుడు నీతో మాట్లాడితే కనుక మీరు సిద్ధపడండి. ఆయన అంటున్నారన్నమాట, అయ్యా మీరు బహుగా సంతోషించండి, ఉల్లసించండి, నీతిపరుడు వస్తుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా రక్షించేవాడు. ఆ నీతిపరుని ఆహ్వానిస్తావా? తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా మా రక్షణకర్తవైన దేవా, మరొక మారు మీ పాద సన్నిధిలో ఉన్న తండ్రి, మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుని తండ్రి, ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను దేవా. మీ నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాను తండ్రి.